డాక్టర్ కానీ అందరూ కూడా బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పంటే మనకి అవతల వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ గొడవపడి ఆర్గ్యూ చేసే కన్నా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కరెక్ట్. ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మీకు ఆ రిలేషన్ మీద గౌరవం ఉంటే, ఆ రిలేషన్ మీద మీకు అంటే వీళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేను, వీళ్ళు నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో దగ్గర మనం కాంప్రమైజ్ అవుతాం, తగ్గుతాం. అటు ఇటు కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్ద అంటే తగులాడేసుకుని విడిపోయేంత ఇది రాదు, గొడవ పడిపోయేంత ఇది రాదు. అంటే నార్మల్ గా చిన్న చిన్నవి అలగడాలు అలాంటివి ఎక్కడ ప్రతి ఫ్యామిలీస్ లోనే ఉంటాయి, ఎక్కడో దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి. బట్ అవన్నీ కరెక్ట్ గా మేజర్ ఇంత గొడవలు అయిపోయేంత అయితే ఎప్పుడు ఉండదు. అండ్ ఈవెన్ నా వైఫ్ షీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. ఇంకా అమ్మ అయితే ఇంకా నా గురించి ఆలోచిస్తుంది పాపం, ఎప్పుడు కూడా నేను బాగుండాలి అని చెప్పి. అందరి మదర్స్ అలాగే ఆలోచిస్తారు అనుకోండి, అఫ్ కోర్స్. అండ్ డాటర్స్ వల్ల కూడా ఎప్పుడు నాకు ఇంత అంటే టెన్షన్ ఎప్పుడు లేదు నాకు. దే ఆర్ వెరీ గుడ్. సో ఇంతమంది ఫీమేల్స్ లో మీరు ఒక్కరు ఇలా రాణించారు. కమింగ్ బ్యాక్ టు యువర్ సీరియల్స్, మీకు ఏదై మంచి పేరు తెచ్చింది అని మీరు అనుకుంటున్నారు టెలివిజన్స్ లో? అంటే 2 ప్రాజెక్ట్స్ చెప్పాలండి. అంటే నేను ఆఫ్టర్ సత్య, ప్రియాంక ఈటీవీ, సత్య మా టీవీ ఇవి చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నాం కానీ క్యారెక్టర్స్ నాకు అంటే ఒక నేను ఆర్టిస్ట్ అని చెప్పి నా మీద నాకు నమ్మకం రాలా. బట్ ఎప్పుడైతే జస్టిల్లో జెమినీలో నాన్న అనే సీరియల్ చేశానో, ఆ సీరియల్ అంటే మీకు అదే చెప్తున్నాను, అంటే మనకి కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ అన్నవి ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యి ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ నచ్చుతుందో తెలియకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీలో. బయటికి వెళ్ళిన రికగ్నేషన్ వచ్చి ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. మీరు భరణి అని పేరు వదిలేసి ఏదైతే ఆ క్యారెక్టర్ పేరు ఉందో నేను ముందు దాంతో పిలుస్తుంటాను. అది 2 సార్లు జరిగింది. ఇది నాన్న సీరియల్ చూసి ఇమ్మీడియట్ గా నాకు చీలాసవ స్రవంతిలో ఆపర్చునిటీ వచ్చింది. చీలాసవ స్రవంతి వాజ్ బ్లాక్ బస్టర్. అది టోటల్ అంటే టిపికల్ క్యారెక్టరైజేషన్ అండ్ టోటల్ లుక్ కానీ అప్పుడు ఆ టైంలో లుక్ గెటప్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్స్ చెప్పే విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ కానీ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ మలిచిన విధానం కానీ ఆడియన్స్ ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అయిన విధానం కానీ ఆ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ తర్వాత చీలాసవ స్రవంతి క్యారెక్టర్ తర్వాత నాకు ఓకే మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలం అని చెప్పి ఒక కొంచెం నమ్మకం ఏర్పడింది. అండ్ దట్ క్యారెక్టర్ గేమ్ మీ సో మెనీ అవార్డ్స్ అండ్ చాలా రివార్డ్స్ వచ్చాయి ఆ క్యారెక్టర్ వలన, ఇంక్లూడింగ్ నంది అవార్డ్ కూడా వచ్చింది. ఆ క్యారెక్టర్ అంటే భరణి చేయగలడు ఆర్టిస్ట్ గా అని చెప్పి ఈవెన్ ఒక బిగ్ స్క్రీన్ కూడా ఒక డోర్స్ ఓపెన్ అయిన క్యారెక్టర్. ఇంత షార్ట్ టైంలో మీరు ఇంత పెద్ద సక్సెస్ని తీసుకున్నారు. అంటే మల్టిపుల్ బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేశారు మీరు, అలాగే ఫిల్మ్స్ కూడా ఏది వదలకుండా యూ హ్యావ్ రీచ్ మార్క్ యువర్ సెల్ఫ్. మీకు ఎప్పుడు కానీ ఆరోగెన్స్ కానీ పొగరు కానీ ఇలాంటివి ఏది ఉండేదండి? ఉండేది, ఆ పొగరు బలుపు ఉండేది. పొగరు బలుపు ఉండేది. అది మనకి అది ఏమీ ఆస్తులు తెచ్చిపెట్టదు. అది దానివల్ల మనకి ఏమి పెద్ద పేరు ప్రఖ్యాతులు రావు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మనం జనాలకు దూరం అవుతాం తప్ప దానివల్ల మనల్ని ఎవరు ప్రేమించరు, మనస్ఫూర్తిగా ప్రేమించరు. దానివల్ల ఒక మనిషికి ఎదుగుదల ఉండదు. ఇవన్నీ తెలుసుకోవడం కొద్ది టైం పట్టింది. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ పొగరు యాటిట్యూడ్ అన్న దాన్ని తీసి పక్కన పెట్టా. అది దానివల్ల మనిషికి యాటిట్యూడ్ ఉండాలి. ఏ యాటిట్యూడ్ ఉండాలంటే మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ కి బెస్ట్ ఇవ్వాలనే యాటిట్యూడ్ ఉండాలి. 10 మందికి మనం నచ్చాలని ఒక యాటిట్యూడ్ ఉండాలి. 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక యాటిట్యూడ్ ఉండాలి. మన వలన కొందరికి ఏదైనా వీలుంటే మనకి చేతనైన సహాయం చేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి. అది తప్ప నేను సూపర్ అనే బలుపు యాటిట్యూడ్ ఉంటే మాత్రం అది ఇప్పుడు రాణించలేడు. అంటే నేను సూపర్ అనే యాటిట్యూడ్ ఉండేది కాదు కానీ ఏదో ఒక చిన్న బల్బులా ఉండేది. దాని వలన నా కెరీర్ కానీ నా లైఫ్ కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు, నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదని తెలిసి దాన్ని తీసి పక్కన పెట్టా. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారండి అంటే నా లైఫ్ లో జరుగుతుంది తప్పు, నేను తప్పు ట్రాక్ లో వెళ్తున్నాను అని మీకు ఎప్పుడు అనిపించింది? అలా అంటే పర్టికులర్ టైం అని నేను చెప్పలేనండి. అంటే పలానా టైం ఇది పర్టికులర్ టైంలో నాలో చేంజ్ అవుతుంది చెప్పలే. నాకు సడన్ గా వన్ డే నేను ఎప్పుడైతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని నేను పార్టీంగ్ ఉండేది అంటే ఈ ఫ్రెండ్స్ తో కలిసి గెట్ టుగెదర్స్ కదా అటెండ్ అయ్యేవాడిని. నాకు హెల్త్ మీద ఎప్పుడైతే ఫోకస్ వచ్చిందో
నా ఫిట్నెస్ మీద కానీ ఎప్పుడైతే ఫోకస్ వచ్చిందో తెలియకుండా ఫిజికల్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతూ నా ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతూ చేసుకుంటూ వచ్చానో ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ మనకు బాగున్నాడుకి ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ కూడా మారిపోద్ది. ఉమ్, ఉమ్, ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడో వాడు ఆలోచన విధానం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అవును. వాడు ఏంటంటే ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడో ఒక మనిషి వాడు ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, వాడు గోల్స్ మీద ఫోకస్ ఉంటుంది, వేరే దాని మీద ఏమైనా డివియేషన్ ఉంటుంది. ఉమ్, ఉమ్, సో మేబీ ఎప్పుడైతే నేను ఆ రెజల్యూషన్ తీసుకున్నానో ఉమ్. అప్పటి నుంచి నా ఆలోచన విధానం మారిండొచ్చు. అంటే మీరు లైఫ్లో మీరు అన్ని రుచులు చూసారనమాట, షడ్ రుచులు చూసారు, అటు పాజిటివ్నెస్ చూసారు, ఇటు నెగిటివ్నెస్ చూసారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు మీ లైఫ్ని నేను నడుపుకుంటున్నారు. ఇప్పటికి కూడా నేను నా ఫ్రెండ్స్ మీరు ఒక్కటే ఇప్పుడు మీకు కూడా నేను ఒకటే చెప్తా, నేను అంటే వెల్ విషర్గా మీరు తీసుకుంటానంటే మనకి పోతే రానివి పోతే మళ్ళీ రానివి రెండేనండి లైఫ్లో, టైం అండ్ హెల్త్. రైట్. టైం ఉన్నంత వరకు కరెక్ట్ వేలో మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. బతికినంత కాలం మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. సల్మాన్ ఖాన్ గారు కానీ వేరే ఎవరన్నా ఫిజికల్గా హృతిక్ రోషన్ గారు కానీ అబ్బా భలే ఉన్నారు ఇదేం ఫిజికల్ అని చెప్పి అనుకుంటాం. నేను ఆ బాడీలో వెళ్ళి బతకలేడు భరణి, ఈ బాడీలోనే బతకాలి. మీకంటూ నేను పోయేంత వరకు